కంచి పరమాచారి అన్నారు ఒక సందర్భంలో. శివాజీనే లేకపోతే మాలాంటి సన్యాసులం, సాధు సంతులం ధైర్యంగా ఈ రోడ్ల మీద తిరిగే వాళ్ళమే గాదు ఈ సమాజంలో అనన్నారు. కంచి పరమాచార్య. నమస్తే. కుంభమేళా అయిపోయింది. చావా చర్చ గూడా తగ్గుముఖం పడుతుంది. కుంభమేళా, చావా 2 గూడా హిందువుల్లో ఐక్యతను తీసుకొచ్చేవే. అయితే ఆ భయంతోనే చాలామంది హిందూ ద్వేషులు, సెక్యులర్లు రకరకాల సిద్ధాంతాలు, రాద్ధాంతాల్ని ముందుకు తీసుకొచ్చినారు. అంటే తమ వల్ల కానిది ఎదుటోడు చేస్తే సహజము, ఏడవ బుద్దవడం సహజము. విశ్వాసంతో చేసిన పుణ్య స్నానాన్ని కూడా విమర్శించారు. శవాలు, బ్యాక్టీరియా, పేదరికము, మలమూత్రాలంటూ ఏదేదో వాగేశారు. ఏమీ చేయలేకపోయారు. ఇక చావా రిలీజ్ అయింది మొదలు మామూలు ఏడుపులు కావు. అది హిట్ అవ్వడం, బాగా ఆడుతుండడం, జనాలు ఆదరిస్తుండడం తట్టుకోలేకపోతున్నారు. శివాజీ మీద అంటే పిచ్చి విచిత్రమైన ప్రచారం జరుగుతోంది. అయితే ధర్మం కోసం నిలబడ్డవాడితో యుద్ధం చేస్తే అంతం ఖాయం. అది అప్పటికప్పుడు అవ్వచ్చు, కొంచెం సమయం తీసుకోవచ్చు. ఔరంగజేబు అనేవాడు కూడా అట్లనే ఒక్కో ఇంచు జారిపోతూ అధపాతాళానికి వెళ్ళిపోయాడు శివాజీతో పెట్టుకొని. వాడి తర్వాత మరే మొఘల్ రాజు ఈ దేశాన్ని పాలించలేదు. మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబుతోటే అంతమైంది ఈ దేశంలో. ఇవాళ మొఘల్ వంశం వాళ్ళు ఏడున్నారో ఎట్లా బతుకుతున్నారో అందరికీ తెలుసు. అలాగే కుంభమేళాను విమర్శించినోళ్ళు కూడా ఏమవుతారో మనం ఈజీగానే ఊహించుకోవచ్చు. శివాజీ సెక్యులర్ అంట, ముస్లింలను మాత్రమే దగ్గర పెట్టుకున్నాడంట, మసీదులు కట్టాడంట, బ్రాహ్మణులు ఆయనను వ్యతిరేకించారంట, కాలి బొట్టన వేలుతో బొట్టు పెట్టాడంట ఒకడంటాడు. ఇంకోటి వాళ్ళ నానమ్మ దర్గాకు పోతే పుట్టిండంట శివాజీ వాళ్ళ నాన్న. అసలు ఎంత పైత్యం అంటే, కొత్తగా ఇప్పుడు వీళ్ళు శివాజీని సెక్యులర్ రాజు అంటూ శివాజీని ఓన్ చేసుకుంటూ సెక్యులర్ రాజుగా ప్రకటించేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు. శివాజీ ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని ఏలి 400 ఏళ్ళుగా వస్తుంది, 4 శతాబ్దాలుగా వస్తుంది దాదాపు. సరే, అప్పుడు స్వతంత్రం లేదు, వాక్ స్వేచ్ఛ లేదు, మీకు మాట్లాడే ఇది లేదు. 75 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి. ఏమయ్యారు? 75 ఏళ్ళు, 50 ఏళ్ళు, కనీసం 15 ఏళ్ల క్రితం కూడా ఈ ముక్క ఎప్పుడు ఎందుకు అనలేదు మీరు? శివాజీ సెక్యులర్ రాజు అని ఎందుకు అనలేదు? శివాజీని ఎందుకు గుర్తించలేదు, గౌరవించలేదు? ఒక్కసారన్నా శివాజీ జయంతి ర్యాలీ చేశారా? జయంతి ఉత్సవం నిర్వహించారా? ఏదైనా కార్యక్రమం చేశారా వీళ్ళు? కనీసం వాళ్ళ వీధిలో ఒక విగ్రహం అన్నా పెట్టారా కాంగ్రెస్ కమ్యూనిస్టులు? అసలు ఎన్నడన్నా వాళ్ళ నోట్లోంచి ఆ పేరొచ్చిందా? అంటే హిందుత్వవాదులు ప్రమోట్ చేయడం మొదలుపెట్టగానే వచ్చేస్తారనమాట. సెక్యులర్ అంటూ వచ్చేసారు. సరే, సెక్యులర్ రాజు అని ఇప్పుడు బాగా తెగ మొత్తుకుంటున్నారు కదా. దారుస్సలాంలో ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టిస్తారా మరి? ముస్లింలను దగ్గర తీసిండు కదా ఆయన, ముస్లింలను మాత్రమే గౌరవించిండు కదా ఆయన, సెక్యులర్ రాజు కదా. భవానీ మాత అనుగ్రహం పొందిన శివాజీ, వీర భక్తుడైన శివాజీని మీరు ముస్లింల దగ్గర తీశాడు, సెక్యులర్ రాజు, సెక్యులర్ అంటున్నారు కదా. దారుస్సలాంలో ఓవైసీని ఒప్పించి దారుస్సలాంలో ఒక బొమ్మ పెట్టించండి పోని. ఇప్పుడు మంచోడైంది కదా ఛత్రపతి, మీ ఓడైంది కదా ఇప్పుడు ఛత్రపతి. అంటే ఏది పడితే అది మాట్లాడడం ఎందుకు? ఒక 2 రోజులై హడావిడి, 4 సప్పట్లు, 4 వ్యూస్, అంతే. ఈ బ్యాచ్ అంతే. కొన్ని రోజులు భగత్ సింగ్ను టెర్రరిస్ట్ అన్నారు వీళ్ళే. పసి వయసులో, 21 ఏళ్ల వయసులో ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ను టెర్రరిస్ట్ అన్నారు వీళ్ళే. మళ్ళీ హిందువులు నెత్తిన పెట్టుకునేసరికి మావోడు అంటూ మళ్ళీ ప్లేట్ మార్చారు. అంబేద్కర్ను సొంతం, అంబేద్కర్ ఇంకా మా సొంతం అని చెప్పుకుంటారు. వాళ్ళ సొంతంగా భావిస్తారు, సొంత హక్కుగా భావిస్తారు. పోనీ అంబేద్కర్ని ఏమన్నా గౌరవించారా ఈ కాంగ్రెస్ వాళ్ళంటే? అది లేదు. ఆయన అసలు ఆయన ఓడించారు. కనీసం భారతరత్న ఇచ్చే ధైర్యం చేయలేకపోయింది ఆ పార్టీ, ఆ కుటుంబ పార్టీ. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించని రాజ్యాంగాన్ని కూడా గౌరవించని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు. కానీ వీళ్ళు నిత్యం వ్యతిరేకించే భావజాల పరంగా, లేదంటే మనవాద సిద్ధాంతము అని చెప్పే ఆర్ఎస్ఎస్, బీజేపీలే శివాజీని నెత్తినెత్తుకున్నారు, శివాజీని ఓన్ చేసుకున్నారు, భగత్ సింగ్ను స్వతంత్ర యోధుడిగా గౌరవించినారు, అంబేద్కర్ను ఓన్ చేసుకున్నారు, అంబేద్కర్ను చాలా గౌరవించారు. అంటే ఎప్పుడైతే రైట్ వింగ్ వాళ్ళు ఎవరిని ఓన్ చేసుకుంటారో వాళ్ళ నుంచి లాక్కోవాలని కుట్ర ప్రతిసారి. పోనీ ఆ పనన్నా నిజాయితీగా చేస్తారంటే అది ఉండదు. 2 రోజులు మాట్లాడతారు. ఇందాకన్నా కదా 4 చప్పట్లు, 2 రోజులు 4 వ్యూస్, అంతే. బీజేపీ ఏర్పడిన నుంచి, బీజేపీ పుట్టిన నుంచి కూడా శివాజీని ఓన్ చేసుకుంది, ప్రమోట్ చేస్తుంది. బోస్ను, భగత్ సింగ్ను, అంబేద్కర్ను, పటేల్ను కూడా. అయితే వీళ్ళకు ఒక ఎజెండా అంటూ ఉండదు. 2 రోజులు హడావిడి చేయాలి. ఇప్పుడు కొత్తగా శివాజీ మీద పడ్డారు. అసలు ఎంత దుష్ప్రచారం, విష ప్రచారాన్ని చేస్తున్నారంటే
అన్ని రకాల మాధ్యమాల్లో మనం చూస్తున్నాము. అదే చర్చ నడుస్తోంది ఇప్పుడు. అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని అంటే సమాజము, ప్రజలు చిత్కరించుకున్నారు గదా! వాళ్ళ సిద్ధాంతాన్ని బొందబెట్టేశారు గదా! వాళ్ళను ఛీ అంటున్నారు గదా! అసహ్యించుకుంటున్నారు గదా! ఆ సిద్ధాంతాన్ని వాళ్ళను. దీంతో అలాంటప్పుడంతా ఉనికి చాటుకోవడానికి ఏదో ఒక వాదనను తెరపైకి తేవడం వాళ్ళకలవాటే. నిన్న మొన్న చూసినాం మనం. లేని ఫాతిమా షేక్‌ను సృష్టించారసలు. ఫాతిమా షేక్ అనే మనిషే లేదు గానీ, మహిళల విద్య కోసం పోరాటం చేసిన సావిత్రిబాయి పూలేతో పాటు, ఆ రోజుల్లో నాటి కట్టుబాట్లను అంటే సమాజ కట్టుబాట్లను ఎదిరించి తెంచుకొని వచ్చి, ఒక ముస్లిం మహిళ టీచర్ అయింది. సావిత్రిబాయి పూలేతో పాటు మహిళల విద్య కోసం ఆమె కృషి చేసింది అని సృష్టించారు. 10 ఏళ్ల క్రితం అంతకుముందు ఎవరికీ తెలీదు. భారతదేశపు మొట్టమొదటి ముస్లిం టీచర్ అంట. అయితే ఆ పేరును సృష్టించిందే నేనురా నాయనా! అసలు ఆ వ్యక్తే లేరు ఫాతిమా షేక్ అనేటామె అని ఆ క్యారెక్టర్‌ను సృష్టించిన ఎవరైతే ప్రముఖ రచయిత దిలీప్ మండల్ అనేవాడు బయటకొచ్చి ఈ మాట తను స్వయంగా చెప్పాడు. అది నేను కల్పించిన పాత్ర. నాకు డ్రాయింగ్ గూడా తెలుసు గాబట్టి ఊహించి ఒక చిత్రాన్ని వేశాను. ఫాతిమా షేక్ అని పేరు పెట్టాను నేను. ఒక కథనం కోసము కాల్పనిక వ్యక్తి ఫాతిమా షేక్. నేను సృష్టించిన ఒక కాల్పనిక వ్యక్తి ఫాతిమా షేక్. ఆ ఫోటో గూడా నేనేసిన స్కెచ్చే అనడంతో అసలందరూ షాకయ్యారు. వాళ్ళేంటి అందరూ నమ్ముతున్నారు 10 ఏళ్ల నుంచి. నిజమే ఫాతిమా షేక్ మొట్టమొదటి ముస్లిం మైనారిటీ టీచర్. సావిత్రిబాయి పూలేతో, జ్యోతిబా పూలేతో, సావిత్రి పూలేతో కలిసి పనిచేశారు. అసలు ఎట్లా నమ్మిచ్చారు తెలుసా? 15 ఏళ్ల క్రితం వరకు గూడా చరిత్ర చూస్తే ఆ పేరే ఉండదు. వీళ్ళు మధ్యలో అతను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తే విపరీతమైన ప్రచారం చేసేసారు వీళ్ళు. ఇంకా అసలు ముస్లింలంటే చిన్న చూపు. అందుకే వాళ్ళ త్యాగాలను కూడా గుర్తించలేదని ఈ సమాజోద్ధారకులు, ఈ సోషల్ యాక్టివిస్టులందరూ కూడా ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆ సందర్భంగా. 191వ పుట్టినరోజు కూడా చేశారు మొన్న 2022లో జనవరి 9న లేని ఫాతిమా షేక్ 191వ పుట్టినరోజును చేసి గూగుల్ కూడా డూడుల్‌తో జరుపుకుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహారాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు కూడా రూపొందించిన బాలభారతి పుస్తకాల్లో, ఉర్దూ పాఠ్య పుస్తకాల్లో కూడా జాకీర్ హుస్సేన్, సయ్యద్ అహ్మద్ ఖాన్‌లతో పాటు ఫాతిమా షేక్‌ను కూడా ప్రస్తావించింది సిలబస్‌లో. ఆంధ్రప్రదేశ్ ప్రామాణిక పాఠ్య పుస్తకాల్లో కూడా ఆమె గురించి ఒక ప్రత్యేక అధ్యాయం ఉన్నది. ఫాతిమా సావిత్రికి సహాయకురాలుగా పనిచేసింది. సావిత్రిబాయి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ స్కూల్ నిర్వహించింది ఈమెనే. ప్రధాన ఉపాధ్యాయురాలుగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అసలు అక్కడ ఉన్నట్టే వీళ్ళు సృష్టించేటివి ఎట్లుంటాయంటే జస్ట్ ఒక స్కెచ్ చేసి ఫాతిమా షేక్ అని ఒక కథనం కోసం ఒక స్కెచ్ చేసి ఒక క్యారెక్టర్‌ని ఎవడో సృష్టిస్తే వీళ్ళు వామపక్ష ఇస్లామిస్ట్ మీడియా కూడా సో కాల్డ్ మీడియా చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. ప్రశంసిస్తూనే ఉన్నారు 10 ఏళ్లుగా. ముస్లిం ఉపాధ్యాయురాలుగా ఫాతిమా షేక్ ఫేక్ అని తేలింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తెలుసు. ఆకర్ పటేల్ ఆ సంస్థ వ్యవహారం అంతా తెలుసు కదా. 2022లో హిందూ నేషనలిస్ట్ నాయకులు కొందరు అంటే బీజేపీనే వీళ్ళందరూ కూడా మైనారిటీలు ముఖ్యంగా ఫాతిమా షేక్ వంటి ముస్లింలు ఈ దేశానికి చేసిన సేవను అడ్డుకుంటున్నారంటే బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారని ఆరోపించారు. పాపం వాపోయారు, గగ్గోలు పెట్టారు. మొన్నైతే ఆమె జయంతిని చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫాతిమా షేక్‌ను సంఘ సంస్కర్త అంటూ ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే మిత్రురాలు, తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు, విద్య అలాగే మహిళల సమానత్వం కోసం కృషి చేశారు. ఆ రోజుల్లోనే ఆమె ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని రేవంత్ రెడ్డి అన్న మాటలు. అంటే వీళ్ళు ఎట్లా నమ్మిస్తున్నారో చూడండి అసలు. ప్రతిసారి కూడా ఆర్య ద్రవిడ సిద్ధాంతం మొదలు ఈ వామపక్షాలు అందరూ వామపక్షులే. ఎంత అబద్ధం చూడండి అసలు. లేని ఒక వ్యక్తిని క్రియేట్ చేశారంటే ఏమనాలి? ఇంక ఇది ఒక్కటే కాదు. మతోన్మాద టిప్పు సుల్తాన్ వీళ్ళకు గొప్ప రాజు, గొప్ప దేశభక్తుడు, సెక్యులర్ రాజు. అసలు టిప్పు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అలాంటిది ఒక గొప్ప దేశభక్తుడిగా వీళ్ళు పాఠ్యపుస్తకాల్లో రాసుకొచ్చారు. మెకాలే వారసులు కదా వీళ్ళంతా. బ్రిటిష్ ఏజెంట్స్ కదా మరి వీళ్ళంతా. దక్షిణ భారతదేశంలోని అత్యంత క్రూరమైన రాజు టిప్పు సుల్తాన్. ఇస్లామిక్ ఆక్రమణదారుల్లో ఒకడు. హిందువులను వేలాది మందిని బలవంతంగా మతమార్పిడి చేశాడు. మహిళల మీద అత్యాచారాలు, కిడ్నాపులు ఎన్నో జరిగినాయి టిప్పు హయాంలో, టిప్పు రాజ్యంలో.
హరిహర్లోని హరిహరేశ్వర ఆలయం, శ్రీరంగపట్నంలోని వరాహస్వామి ఆలయం, హోస్పేట్లోని ఉడకారయ్య దేవాలయం వంటి అన్నీ కూడా దాదాపు 3000 దేవాలయాలను నేలమట్టం చేసింది టిప్పు సుల్తాన్ సైన్యం. ఉన్నాయి ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. ఇంకా 40,000 మంది హిందువులను ఇస్లాంలోకి మార్చమని బలవంతం చేశారు టిప్పు సుల్తాన్. దీన్ని ఇస్లామిస్టులు, ఈ లెఫ్ట్ లిబరల్స్ గొప్ప స్వతంత్ర యోధుడిగా కీర్తించారు, కీర్తిస్తూనే ఉన్నారు. అసలు వీళ్ళు చేసిన అబద్ధపు ప్రచారాలు, వీళ్ళ రాతలు అసలు మామూలుగా ఉండయి. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతం స్వీకరించాడని వీళ్ళు చేసిన మరొక అబద్ధపు ప్రచారం. అసలైతే యుద్ధానికి ముందే 7 ఏళ్ల ముందే ఆయన బౌద్ధం స్వీకరించాడు. ఆ మేరకు ఆధారాలుగా శాసనాలున్నాయి. ఆయన ఆ యుద్ధం తర్వాత హింస ఆపేశాడని కాదు, యుద్ధం మాత్రమే ఆగింది కానీ హింస ఆగలేదు. క్రీస్తు పూర్వం 262లో అంటే యుద్ధానికి ముందే బౌద్ధం స్వీకరించాడు. అయితే వీళ్ళు అంటారు, ఆ కళింగ యుద్ధంలో రక్తం ఏరులై పారడం చూసి కలత చెంది ఆయన శాంతి, కరుణ అంటూ బౌద్ధాన్ని స్వీకరించాడని వీళ్ళు చేసిన ప్రచారం. ఇంకోటి, బుద్ధుడు బ్రాహ్మణులను, క్షత్రియులను ద్వేషించాడని చెప్తారు వీళ్ళు. ఎక్కడా కూడా హిందువుల్లో ఉన్న బ్రాహ్మణులను, క్షత్రియులను బుద్ధుడు తిట్టలేదు. అని వాళ్ళు అలా ప్రచారం చేశారు, సృష్టించుకున్నారు. షేక్ ఫాతిమాని ఎట్లయితే సృష్టించారో ఇవన్నీ వాళ్ళు సృష్టించినవే కల్పనలు ఇవన్నీ కూడా. రొమ్ము పన్ను, బ్రెస్ట్ ట్యాక్స్ కూడా ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు, నిజం కాదది. వీళ్ళ కల్పన చెప్పినాను కదా, చెంబూకుడి కథలాగా. హిందువుల నుంచి దళితులను దూరం చేసే కుట్ర ముందు నుంచి మన్నుతూ వచ్చారు. కేరళలోని అగ్రవర్ణ నాయర్లు, నంబూత్రి బ్రాహ్మణులు కూడా నిమ్న కులాల స్త్రీలను అంటే తమ బ్రెస్ట్ ట్యాక్స్ అంటే రొమ్ములు కప్పుకోవడానికి అనుమతించలేదు. అలా కప్పుకుంటే ట్యాక్స్ విధించారు అనేది ఒక ఊహాజనిత కథ. అది జానపద కథ, నంగేలి కథలో వస్తుంది అది. ఇంకా ఒక ఆమె దానికి విరుద్ధంగా తన స్తనాలను కత్తిరించింది, కోసింది పన్నును వ్యతిరేకిస్తూ. ఇవన్నీ కూడా పూర్తిగా, అది కూడా పూర్తిగా కట్టుకథ. ఇంకా దారుణం ఏంటంటే చాలా ఉన్నాయి వీళ్ళు చెప్తే. అమ్మో, వీళ్ళు చేసిన ఇన్నేళ్ళుగా వీళ్ళు రాసిన రాతలు, వీళ్ళు చేసిన ప్రచారం చెప్తే ఒడవదు ఒక్కరోజు. అమర్నాథ్ గుహ ఉంది, మంచులింగము. జీవితంలో ఒక్కసారైనా అమర్నాథ్ గుహలోని మంచులింగాన్ని దర్శించుకోవాలని ప్రతి హిందువు అనుకుంటాడు. శివపార్వతులు దాని వెనుక మనకు ఒక కథ ఉంది, పౌరాణిక కథ ఉంది. అయితే ఆ అమర్నాథ్ గుహను కనుగొన్నదే ఒక ముస్లిం, బూటా మాలిక్ అనేవాడు దాన్ని కనుగొన్నాడని వీళ్ళు చేసిన ప్రచారం. అసలైతే ఆదిశంకర్లు కూడా అక్కడికి వెళ్ళారు, వివేకానందుడు వెళ్ళారు, అమర్నాథ్ మంచులింగాన్ని సందర్శించుకున్నాడు. కానీ వీళ్ళు చేస్తున్న ప్రచారం బూటా మాలిక్ అనే ఒక గొర్రెల కాపరి ఆ మంచు గుహను కనుగొన్నాడు. అప్పటి నుంచి అక్కడ పూజలు మొదలైనయి అని వీళ్ళు చేసిన ప్రచారం. ఏమంటారు ఇంకా 1850లో, అది కూడా ఎప్పుడు 1850లో బటాకోట్లో నివసించే గొర్రెల కాపరి, సూఫీ సన్యాసి ఆ గుహను గుర్తించాడు. వీళ్ళు చేసిన ప్రచారం ఎంత హాస్యాస్పదం అంటే ఒక్కటి కాదు వీళ్ళది. ఇప్పుడు అట్లనే చేస్తున్నారు కదా శివాజీ మీద. ఇప్పుడు ఈ కాలంలో వర్తమానంలో వాళ్ళు శివాజీ గురించి ప్రచారం చేస్తున్నారు కదా. దీనికి ముందు చేసిన ఇవన్నీ కూడా. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఔరంగజేబు, మొఘలుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఔరంగజేబు అనేవాడికి ఎంత క్రూరుడు, మొఘలులు ఎంత క్రూరుడు, ఎంత విధ్వంసం చేశారు. అయితే వాళ్ళు దేవాలయాలు నిర్మించారని వీళ్ళు ప్రచారం చేశారు, రాసుకొచ్చారు పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో. 2021లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పాఠశాల అంటే స్కూల్ హిస్టరీ బుక్స్లో రాసుకొచ్చారు. మొఘలులు వందలాది హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిండ్రని మనందరికీ తెలుసు. వందలాది కాదు, వేలాది దేవాలయాలు, లక్షలాది మందిని చంపిండ్రు. అయితే ఆలయాలను పునర్నిర్మించడానికి గ్రాంట్లు అందించారని వీళ్ళు రాశారు. అసలైతే అవి ఏంటి, మొఘలుడు, బాబర్ మొదలు మొఘళ్ళందరూ కూడా వేలాది హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు, లక్షలాది మందిని చంపారు. ఇది కదా అసలు చరిత్ర. అయితే వీళ్ళు రాసుకొచ్చింది దేవాలయాల పునర్నిర్మాణానికి గ్రాంట్లను అందించారు మొఘలులు. 12th క్లాస్ థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2లో వీళ్ళు చొప్పించిన అంశం. మొఘల్ చక్రవర్తులు అందరూ కూడా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి, నిర్వహణకు మద్దతుగా గ్రాంట్లు ఇచ్చారు. యుద్ధ సమయంలో దేవాలయాలు ధ్వంసమైన నిజమే కానీ వాటి మరమ్మతులు చేయించింది కూడా వీళ్ళే. ఇది వీళ్ళు రాసుకొచ్చినది.
అసలు ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా రాస్తారని ఎన్‌సీఈఆర్‌టీకి కొందరు అంటే ఒక ఒక పూర్తిగా చరిత్ర వక్రీకరణ ఇది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే వాదన ఇది. ఇలాంటి వాటిని వ్యాప్తి చేయొద్దు అని కొందరు మళ్ళీ అప్పీల్‌కెళ్తే ఎన్‌సీఈఆర్‌టీ దాన్ని తొలగించినట్టుంది. ఎన్ని ఆలయాలు అసలు సోమనాథ్ దేవాలయం, శివాలయం, కాశీ జ్ఞానవాపి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! మొన్నటి వరకు అయోధ్య, నాసిక్, ఉజ్జయిని, ఇండోర్ ఎన్ని ఆలయాలు ధ్వంసం చేశారు. చారిత్రక ఆధారాలు, రికార్డులున్నాయి. రాణి అహల్యాబాయి హోల్కర్ గదా! అలాంటి చాలా ఆలయాలను పునర్నిర్మించింది. వీళ్ళు రాసింది మాత్రం మొన్నటి పుస్తకాల్లో నిన్న మొన్న రాసిన పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో వాళ్ళు మాట్లాడిన విషయం ఇది. మొఘలులు గ్రాంట్‌లిచ్చారు ఆలయాల నిర్మాణం. ఇక వీళ్ళు ముందు నుంచి చెప్పేది ఆర్యుల దండయాత్ర. అంటే ఒక బ్రాహ్మణుల పట్ల ద్వేషాన్ని రోజు రోజుకు ఎప్పటికప్పుడు పెంచుతూ పోతున్నారనమాట. ఎక్కడో, ఎప్పుడో, ఏనాడో, ఏ మనుకాలంలో ఆ సమయంలో బ్రాహ్మణులెవరో అణచివేశారంట కొన్ని కులాలను. అందుకని ఇప్పుడున్న బ్రాహ్మణులను ద్వేషించాలంట. మరదే మొఘలులు, తర్వాత తెల్లోళ్ళు, ఫ్రెంచు, పోర్చుగీసు, డచ్చు, బ్రిటిషోళ్ళు వీళ్ళందరూ వచ్చారు గదా! అంతమంది గజనీలు, ఘోరీలు వీళ్ళందరూ వచ్చారు గదా! మొగలాయులు. వాళ్ళని తిట్టొద్దంట. వాళ్ళనేమన్నా అంటే వాళ్ళు చేసిన విధ్వంసకాండను, వాళ్ళ దోపిడీని ప్రస్తావిస్తే మాత్రం ఇప్పుడున్న ముస్లింలను తిట్టినట్టంట. కానీ ఎప్పుడో ఎవరో బ్రాహ్మణ్స్ ఏదో చేస్తే ఇప్పుడున్న బ్రాహ్మణులు అనుభవించాలంట. వీళ్ళని మనువాదులు అంటూ ఇప్పటికి గుర్తు చేస్తూ వాళ్ళని తిట్టాలంట. మొన్నటి వరకు కుంభ మీద కూడా ఏడ్చారు. ఈ మందే చలి మొదలవ్వగానే కుంభమేళా ఇట్లా మొదలైందో లేదో రెండో రోజే చలి ఎక్కువై గుండెపోటుతో మరణించిండ్రని ఒకడు. తాత్కాలిక వైద్యశాలలన్నీ రోగులతో కిరిసిపోయిన రోగాలొస్తున్నాయి అందులో స్నానం చేస్తే. ఇలాంటి పుకార్లు. వీళ్ళే. మన తెలుగు పత్రికల్లో గూడా అసలది టిష్యూ పేపర్ గూడా పనికిరాదు ఆ పత్రికలో వ్యాసాలు. పోవద్దు మీరు కుంభమేళాకు పోకండి మీకు రోగాలొస్తాయి. అంటే ఎంత దిగజారి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దిగజారిన ఒక విషపు ప్రచారం చేస్తున్నారు సమాజంలో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఏడుపో కుంభమేళా మీద. 'చావా' సినిమా వచ్చిన తర్వాత గూడా. ఎవరెన్ని జేసినా, ఎవరెన్ని జెప్పినా కుంభమేళా మానవజాతి చరిత్రలోనే ఒక అతిపెద్ద జనజాతర. హిందువుల మాదిరిగా అచంచల విశ్వాసంతో యుగాలు కొనసాగడం మిగతా వారి వల్ల కాదు. ఇంకెవరి వల్ల కాదు. తమ వల్ల గానిది ఎదుటోడు చేస్తే ఏడుపు సహజం. అందుకే రకరకాల ప్రచారాలు చేశారు. శంభాజీ మూవీ మీద, ఆ సందర్భంగా శివాజీ మీద కంటిన్యూ అవుతోంది ఇంకా. కుంభమేళా మీద 45 రోజులు ఏడ్చి చచ్చారు. అసలు ఎంత హాస్యాస్పదం మళ్ళీ గుర్తు చేస్తారు రిపీట్ అనుకోవద్దు. ఛత్రపతి శివాజీకి ఎవరో బ్రాహ్మణుడు బొటనవేలుతో బొట్టు పెట్టాట. ఛత్రపతి శంభాజీని బాపనోళ్ళే పట్టించారట. అసలు ఈ చర్చ ఎవడికి కావాలి? ఎవడికి అవసరం? ఎందుకు అవసరం ఇలాంటి చర్చలు? ఛత్రపతి శివాజీకి బ్రాహ్మణులకి మధ్య ఏం జరిగినా ఆయన మొఘలుల్ని వణికించిందైతే నిజం. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం ఎవరు చేయించినా ఆయన హైందవీ సామ్రాజ్యాన్ని స్థాపించింది నిజం. ఈనాటికి వేదం సనాతనం భద్రంగా ఉండేలా చేసింది ఆయనే. కంచి పరమాచారి అన్నారు ఒక సందర్భంలో, శివాజీనే లేకపోతే మాలాంటి సన్యాసులం, సాధు సంతులం ధైర్యంగా ఈ రోడ్ల మీద తిరిగే వాళ్ళమే కాదు ఈ సమాజంలో అని అన్నారు కంచి పరమాచార్య. బ్రాహ్మణులు అవమానించారా? ఛత్రపతి శంభాజీని బాపనోళ్ళు పట్టించిండ్రా, విడిపించిండ్రా, ఆయన స్త్రీలోలుడా, తండ్రితో గొడవలు పడ్డడా? ఇవన్నీ కేవలం డైవర్షన్, సొల్లు వాదన మాత్రమే. ఛత్రపతి శంభాజీ మతం మారకుండా ఔరంగజేబ్ అహంకారాన్ని ఓడించాడు. అది నిజం, వాస్తవం, అదే నిజం. ఛత్రపతిని చంపేస్తే భారతదేశం మొత్తం మతం మారిపోతుందని భ్రమపడ్డాడు ఔరంగజేబు. అది నెరవేరే కల కాదని గ్రహించాడు. ఏమైపోయింది చివరకు ఔరంగజేబ్ జీవితం? ఢిల్లీకి దూరమయ్యాడు కొన్ని దశాబ్దాల పాటు. అట్లా వణికించారు తండ్రి కొడుకులు. శివాజీతో పెట్టుకున్నందుకు, శంభాజీతో తలపడ్డందుకు బాబర్ వాళ్ళ ముత్తాత ఇచ్చిపోయిన ఢిల్లీ సింహాసనం ఔరంగజేబు నుంచే దూరమైపోయింది మొఘల్ సామ్రాజ్యానికి. చివరి రాజు ఔరంగజేబు. సోషల్లో చదువుకున్నాం కదా మనం. మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎట్లా కారకుడయ్యాను. అయినా వాళ్ళ వారసులుగా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ వారసులే ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అసలు ఏం మాట్లాడతారు, ఏం ప్రచారం అంటే మనం అర్థం చేసుకోవాలి. కుట్ర ఎప్పటికప్పుడు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి. సమాజం, ప్రజలు వాళ్ళని చీత్కరిస్తున్న ప్రతిసారి, అసహించుకుంటున్న ప్రతిసారి, వాళ్ళ సిద్ధాంత భావజాలాన్ని అసహించుకుంటూ చీకొడుతున్న ప్రతిసారి
ఏదో ఒక డ్రామాతో కొత్త వేషంతో ముందుకొస్తారు. ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తారు. ఇందాక నేను చెప్పిన గదా! ఇప్పుడు కొత్తగా 'శివాజీ' దొరికాడు వాళ్ళకు 4 రోజులు. 4 రోజులే. 4 రోజులే. అంతే. ఎందుకంటే రైట్ వింగ్ ఎవరినైతే ఓన్ చేసుకుంటారో, హిందువులు ఎవరినైతే ఓన్ చేసుకుంటారో, సొంతం చేసుకుంటారో, ప్రమోట్ చేస్తారో, మధ్యలో వచ్చి హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది కూడా 2 రోజులు. దాన్ని కూడా నిజాయితీగా కమిట్మెంట్‌తో చెయ్యరు. 4 చప్పట్లు, 2 వ్యూసు, 2 రోజులు హడావిడి. అంతే. చూడండి వారం రోజులైతే ఇచ్చారు. ఇది అయిపోతే ఇంకో కొత్త దాని కోసం మళ్ళీ పాకులాడతారు. ఇంకోటి తీసుకొస్తారు తెర మీదకి. అంతే. అంతకుమించి వీళ్ళతో అయ్యేదేమీ లేదు. అయితే ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ వాళ్ళ కుట్రలను మనం అర్థం చేసుకోగలగాలి. అప్రమత్తంగా ఉండాలి. ధన్యవాదాలు. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.